హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి 26 జూలై రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్న బొటనిస్ట్, అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 33 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీని యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసరికి కేవలం ₹25 మాత్రంగానే ఉంటుంది. సో ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జూలై 31లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్షిప్ నుంచి వీళ్ళు ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారు 2025-26 సంవత్సరానికి గాను. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ చదవాలని ఎవరికైతే కోరిక ఉండి ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది లభిస్తుంది. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే, ఫైనాన్స్ సంబంధిత కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడాను ఇక్కడ మనకి ఈ స్కాలర్షిప్ తోటి హెల్ప్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 31 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇవాళ అంటే జూలై 26 తోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. డిఆర్డిఓ హైదరాబాద్ నుంచి ఎవరైతే BA, BSc, BCAలో ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ డిఆర్డిఓలో వచ్చినటువంటి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఎయిమ్స్ రిషికేశ్లో వెబ్సైట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే బీటెక్, ఎంఎస్సి, ఎంటెక్ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత NHAIలో అడ్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. బీటెక్లో ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపించే ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. దీని తర్వాత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మొత్తం 3588 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ పోస్టులు మహిళలకి అదేవిధంగా పురుషులు కూడాను అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే 10th క్లాస్తో పాటు సంబంధిత ట్రేడ్లో 2 ఏళ్ల పాటు ITI కోర్స్ అనేది ఉండాలి. వీళ్ళ యొక్క ఏజ్ వచ్చేసరికి ఆగస్ట్ 24 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య అనేది ఉండాలి. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 23 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత హైదరాబాద్లోని NGRI స్కూల్లో ఇంగ్లీష్ టీచర్, కంప్యూటర్ సైన్స్ టీచర్, అదేవిధంగా PET, MTS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 4 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు, జూలై 31 లోపు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అర్బన్ ప్లానర్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పర్ట్, అసోసియేట్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 12 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 31 అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏవైతే మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అని చెప్తున్నానో అవన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు త్రూ ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.